హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమితో ముచ్చట్లు. మనకి రంజాన్ అంటే గుర్తొచ్చేది స్పెషల్ హలీం. సో నార్మల్ డేస్ లో కూడా మనకి హలీం దొరుకుతుంది కొన్ని ప్లేసెస్ లో. బట్ ఈ రంజాన్ కి హలీం తింటే దానికి వేరే లెవెల్లో ఉంటుంది. సో ఈ రోజు నేను హలీం తినడానికి అయితే గుంటూరులో ఒక బెస్ట్ ప్లేస్ కి వచ్చేసి, గుంటూరు అనేది పెట్టింది పేరు. సో గుంటూరులో హలీం అనేది చాలా ప్లేసెస్ లో దొరుకుతుంది. సో మేమైతే ఈ రోజు ఇక్కడ హలీం తినడానికి అయితే వచ్చేసాము. సో నేను ఈ రోజు హలీం తినడానికి ఎక్కడికి వచ్చాను అండ్ ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ చెప్పేస్తాను. వచ్చేయండి చూసేద్దాం. గాయస్, హలీం తినడానికి వచ్చామంటే ఆ అంబియన్స్ మాత్రం నాకు భలే నచ్చుతుంది. ఆ లైటింగ్ కానీ, నెక్స్ట్ ఆ సిట్టింగ్ కానీ, మ్యూజిక్, అసలు ఒక ఏదో మ్యారేజ్ సంగీత్లో ఉన్నట్టుగా ఒక భలే ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? గాయస్, ఈ రోజు అయితే నేను హలీం తినడానికి ఎక్కడికి వచ్చానంటే, ఈ ప్లేస్ వచ్చేసి ఆపోజిట్ హిందూ కాలేజ్ పెట్రోల్ బంక్ బిసైడ్ ఉంటుంది, అమరావతి రోడ్ లో. వీళ్ళకి మెయిన్ బ్రాంచ్ కూడా ఉంది. దాని అడ్రస్ నేను లాస్ట్ లో చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, హలీం అయితే టేస్ట్ చేసేద్దామా. ఇక్కడ మనకి హలీమ్స్ లో మటన్ హలీము, చికెన్ హలీము అవైలబిలిటీ అయితే ఉంది. ఇక్కడ హలీమ్సే కాకుండా కబాబ్స్, అపిటైజర్స్, షవర్మా, స్టార్టర్స్, అలాగే రోటీస్ అండ్ కర్రీస్, ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో మనకి ఏది కావాలంటే అది ఆర్డర్ ఇచ్చుకొని టేస్ట్ చేసేద్దాం, ఓకేనా. సో గాయస్, వేడివేడిగా హలీమ్స్ అయితే మన దగ్గరకు వచ్చేసాయి. సో టేస్ట్ ఎలా ఉంది చెప్తాను. యాక్చువల్లీ హలీము ఫస్ట్ టైం తిన్నప్పుడు ఆ టేస్ట్ అనేది, అంటే ఫస్ట్ టైం తిన్న వాళ్ళకి అంతగా నచ్చదు. ఎందుకంటే ఎప్పుడు పీసెస్ గా తినేవాళ్ళు ఒకేసారి అంత మెత్తగా ఉండే ఆ స్ట్రక్చర్ తినేటప్పటికి యాక్చువల్లీ నాకే నచ్చలేదు. ఫస్ట్ టైం తిన్నప్పుడు ఏంటి ఇలా ఉంది అనిపించింది. బట్ లేటర్ ఒక 2-3 టైమ్స్ తిన్న తర్వాత నేనైతే దీనికి ఫ్యాన్ అయిపోయాను గాయస్. ఇంకా ఎడిక్ట్ అయిపోయినమాట. రంజాన్ ఎప్పుడు వస్తుంది, సో ఎప్పుడు హలీం తిందామని చెప్పి ఈగర్లీ అయితే వెయిట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మన దగ్గర మటన్ హలీం ఉంది. సో దీని టేస్ట్ ఎలా ఉంది అనేది చూద్దాం. మీరు కనుక ఇది అబ్జర్వ్ చేస్తే చూడండి గాయస్, ఫుల్ ఘీ. అండ్ హలీం లో ద బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ గాయస్. యాక్చువల్లీ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి హలీం టేస్ట్ ని ఇంకా ఎలివేట్ చేస్తాయి. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ అయితే లెమన్ పిండుకోకుండా చూద్దాము దాని టేస్ట్ ఎలా ఉందో. యమ్మీ స్ట్రక్చర్ చూడండి అసలు ఎంత బాగుందో. టేస్ట్ అయితే గాయస్ సూపర్ లెవెల్లో ఉంది. మధ్యలో ఆ మీట్ తగులుతూ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసిన కొత్తిమీర, పుదీనా, టేస్ట్ అయితే చాలా బాగుంది గాయస్. సో గాయస్, యాక్చువల్లీ హలీం అనేది మటన్ లోనే ఉంటుంది. బట్ కొంతమందికి మటన్ ఫ్లేవర్ అనేది నచ్చదు. సో వాళ్ళ కోసమే చికెన్ హలీం కూడా ఉంటుంది. బట్ నేను కొత్తగా విన్నాను గాయస్, ఇప్పుడు వెజ్ హలీం కూడా స్టార్ట్ అయిందంట. అంటే ఎలా చేస్తారు, కూరగాయలన్నీ మిక్స్ చేసి, ఏమో ప్రాసెస్ నాకు తెలియదు కానీ వెజ్ హలీం అయితే స్టార్ట్ చేశారంట. కొన్ని ప్లేసెస్ లో ఇది అవైలబిలిటీ ఉంది. సో ఇప్పుడైతే మనం లెమన్ పిండుకొని చూద్దాం టేస్ట్ ఎలా ఉందో.
లెమన్ పిండాక ఆ పులుపు కూడా మధ్య మధ్యలో యాడ్ అవుతూ చాలా బాగుంది. నాకైతే మటన్ హలీం సూపర్ నచ్చింది. మనకి ఎందుకు ఆలస్యం, చికెన్ హలీం కూడా ట్రై చేసేద్దామా? సో గాయస్ ఇప్పుడైతే చికెన్ హలీం ఎలా ఉందో చూద్దాము. సేమ్ దీనికి కూడా ఫుల్ గీ ఉంది, అలాగే దీంట్లో కాజూస్ కూడా ఇచ్చారు అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి విత్ లెమన్. సో ఇది కూడా ఫస్ట్ లెమన్ పిండుకోకుండా ఎలా ఉంది, లెమన్ యాడ్ చేసిన తర్వాత ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. ఓకేనా? జూమ్ చే చికెన్ హలీం కూడా అయితే చాలా బాగుంది గాయస్. నాకైతే ఎక్కువ మటనే నచ్చింది. మటన్ తినగానే టేస్ట్ బడ్స్ అన్ని కూడా ఇలా విచ్చుకున్నాయి. చికెన్ హలీం కూడా బాగుంది, బట్ ఎవరైతే మటన్ ఫ్లేవర్ నచ్చదో వాళ్ళకి చికెన్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో కూడా మనం లెమన్ పిండుకుని ట్రై చేద్దాం. ఇంకేమైనా టేస్ట్ బాగా ఉంటదేమో, ఇంకొంచెం ఏమైనా బెటర్ అవుతుందేమో చూద్దాం. లెమన్ పిండుకున్నాక టేస్ట్ అయితే డబుల్ లెవెల్కి వెళ్ళింది. నాకైతే మటనే నచ్చింది గాయస్. ఎవరైతే మటన్ ఇష్టపడరో వాళ్ళైతే చికెన్ హలీం కి వెళ్ళండి, ఇట్స్ బెటర్ ఆప్షన్. సో ప్రైజెస్ విషయానికి వస్తే మటన్ హలీం వచ్చేసి 259 అండ్ టేక్ అవే కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. టేక్ అవే వచ్చేసి 359. అలాగే చికెన్ హలీం వచ్చేసి ఇక్కడ తింటే 159. క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు గాయస్. అది ఒకవేళ టేక్ అవే అయితే 259. అలాగే ఇక్కడ ఫ్యామిలీ మటన్ హలీం ఫ్యామిలీ కూడా అవైలబిలిటీ ఉంది. అది వచ్చేసి 749. అదైతే టేక్ అవే అవైలబిలిటీ ఉంది, ఇక్కడ అవైలబిలిటీ లేదు. అది చికెన్ హలీం ఫ్యామిలీ వచ్చేసి 520 రూపీస్ గాయస్. మగ్బీ స్పెషల్ హలీం వచ్చేసి ఇక్కడ తింటే 349. అదే మనం టేక్ అవే తీసుకెళ్తే 419 రూపీస్. గాయస్ మేము లాస్ట్ ఇయర్ చాలా చోట్ల ట్రై చేసాం హలీము. ఇక్కడ ప్రైజెస్ అనేవి చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి, చాలా రీజనబుల్ గా ఉన్నాయి. అక్కడ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించింది, అట్ ద సేమ్ టైం క్వాంటిటీ కూడా చాలా లెస్ గా అనిపించింది వేరే చోట్ల. బట్ ఇక్కడైతే క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది, అట్ ద సేమ్ టైం టేస్ట్ మాత్రం గాయస్ యూ లవ్డ్ ఇట్. అంతే. మీరు కనుక హలీం ట్రై చేయాలనుకుంటే ఈ రంజాన్ టైంలో డెఫినెట్ గా మీరు ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. ఇప్పుడైతే మా హస్బెండ్ టేస్ట్ చేస్తారు, ఎలా ఉందో రివ్యూ ఇస్తారు. ఇప్పటి వరకు నేనే చెప్పాను కదా, ఇప్పుడు మీరు తినాలండి. మటన్ హలీం టేస్ట్ చేస్తున్నారా ఫస్ట్? ఎస్, మటన్ హలీం టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్, ఒకసారి మీరు ట్రై చేయండి. చికెన్ హలీం టేస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెప్తాను. చికెన్ హలీం కూడా చాలా బాగుంది గైస్. మీకు మటన్ నచ్చిందా చికెన్ నచ్చిందా? నాకైతే మటన్ నచ్చింది. మటన్ హలీం అయితే లిటరలీ సూపర్ ఉంది. ఎవరైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. యాక్చువల్లీ గాయస్ మేము వీడియో తీయడానికి మొన్నే వచ్చాము, అప్పుడు హద్వి పడుకుంది. సో అందుకని మేము లోపలికి వీడియో తీయడానికి అయితే వచ్చాము. పాపం ఆ రోజు ఇక్కడ ఉండే అన్నని అడిగితే వాల్యూమ్ తగ్గించమంటే పాపం సాంగ్స్ కూడా ఆపేశారు మా కోసం, వీడియో తీసుకుంటామని చెప్తే చాలా కోఆపరేట్ చేశారు. కానీ ఏమైందంటే కరెక్ట్ గా వీడియో స్టార్ట్ చేద్దాం అనే టైంకి హద్వి లెగిసిపోయిందని చెప్పి అత్తమ్మ కాల్ చేశారు. సో ఇంకా హద్వి ఏడుస్తుంది కాల్ విన్నప్పుడు, ఇంకా అస్సలు ఉండలేదు, ఇంకా వెళ్ళిపోయాము. సో ఇంక ఈ రోజు హద్వి ఇంకా పడుకోలేదు కాబట్టి ఇంక హద్విని కూడా తీసుకుని వచ్చేసాము. ఇంకా హద్వి, నేను, అత్తమ్మ అలాగే మా వారు నలుగురు వచ్చి ఇక్కడైతే హలీం ట్రై చేసాం. హలీం అయితే మాకు చాలా బాగా నచ్చింది గాయస్. మీరైతే టేస్ట్ చేయాలనుకుంటే అస్సలు వెయిట్ చేయొద్దు, కంపల్సరీ ఇక్కడైతే ఒక్కసారి వచ్చి ట్రై చేయండి గాయస్. వేడి వేడిగా హలీం తిన్న తర్వాత లాస్ట్ లో చల్ల చల్లగా ఫలూడా తింటే ఎలా ఉంటది? సో ఫలూడా అయితే ఆర్డర్ ఇద్దాము, అది కూడా టేస్ట్ ఎలా ఉంది, దాని ప్రైస్ కూడా ఎలా ఉంది అనేది చెప్తాను. గాయస్ మేమైతే బటర్ స్కాచ్ ఫలూడా అయితే ఆర్డర్ ఇచ్చాము. ఒకసారి దీన్ని చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. సో గాయస్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఇది కాదులే, ఫలూడా ఎలా ఉందో చూద్దాం.
టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. నేను ఇప్పటి వరకు తిన్న ఫలూడాస్ లో దిస్ ఇస్ ద బెస్ట్ ఫలూడా గాయస్. టేస్ట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. హలీం మా వారు టేస్ట్ చేసి చెప్పారు కదా, ఇప్పుడు ఫలూడా మా అత్తమ్మ టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. అత్తమ్మ టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది. సో గాయస్, హలీం తో పాటు ఫలూడా టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ సర్వింగ్ కూడా చాలా బాగుంది. సో మీకు అయితే రావాలనిపిస్తే మాత్రం అస్సలు లేట్ చేయదు, వచ్చేయండి. సో గాయస్, ఇది ఇవాళ వీడియో. సో బెస్ట్ హలీం ఇన్ గుంటూరు. సో మీరు ఇంకేమైనా ప్లేసెస్ సజెస్ట్ చేయాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, మా హస్బీ వీడియో కూడా చేయనివ్వట్లా. థ్యాంక్ యూ.